అర్లీ మార్నింగ్ సూర్యుడు కూడా ఉదయించక ముందే ఈరోజు ఎంఆర్ఓలు, విఆర్ఓలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు, ముఖ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, అంటే రెజోనియా కల్పతరు కంపెనీ, బ్రిటిష్ వాడు పోతూ పోతూ వాళ్ళ రక్తాన్ని ఇక్కడ వదిలేశాడా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఆగస్టు నెలలోనే మనం స్వతంత్రం తెచ్చుకుంటే ఈరోజు రైతుకు స్వతంత్రం లేకోకుండా చేస్తున్నటువంటి ఈ అధికారులు, ముఖ్యంగా కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి సంబంధించి, అది ఒరిజినల్ పూర్వం పట్టా భూమి, నాది 2వ తరము. ఈరోజు పట్టా భూమిలో మేము ఎక్కడ టవర్ వద్దని మేము ఎక్కడా చెప్పలేదు, ఒకటి కాదు 100 టవర్లే. కానీ టవర్ ఎంత ఎత్తు ఎదుగుతుందో అంతే న్యాయము రైతు కూడా చెయ్యని అడిగినాం. టవర్ ఏమో ఎత్తు ఉంటుందట, రైతేమో నేలలో ఉండాలట, మీరేమో ఆకాశంలో ఉండాలా, మేమేమో పాతాళంలో ఉండాలా. ఈరోజు 2003 జీవో తెస్తున్నారే, కొంచెం మనం కూడా ఆలోచన చేయాలి కదా. 2003లో మీ జీతాలు ఎంత, 2003లో ఆదాయం ఎంత, ఈరోజు 2026. 2003 ప్రకారం ఇస్తే రైతు ఎక్కడికి పోతాడు? ఈ రోజు ఉన్నటువంటి భూముల రేట్లు ఎంత ఉన్నాయి? మేము టవర్ని వద్దనలేదు, డెవలప్మెంట్ మాకు కూడా కావాల్సిందే. మా పిల్లను మీ ఇంటికి ఇచ్చేటప్పుడు ఇరు కుటుంబాలు బాగుండాలనుకొని ఎవరైనా ఇస్తాం, కానీ మీ పిల్లోడు బాగుండాలా, మా పాప చెడిపోవాలంటే అది సభ్య సమాజానికి కూడా మంచిది కాదు. ఇదే మేము చెప్పేది. మేము అభివృద్ధికి ఎప్పుడు రైతులు అడ్డుకోము, కానీ రైతు అభివృద్ధి కావాలా, కంపెనీ వాళ్ళు కూడా అభివృద్ధి కావాలా. మేమేమన్నా మీరు పార్ట్నర్షిప్ అడిగామా? మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు, ఒక టవర్ మీద సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తారు. ఈరోజు ఇదే కంపెనీనే పక్కన ఉన్నటువంటి బళ్ళారి కావచ్చు, పావుగాడు కావచ్చు, ఈరోజు అక్కడ ఒక టవర్కు 40 లక్షల రూపాయలు ప్లస్ ఒక లైన్ పోతే ఒక సెంటుకు, లైన్ కింద సెంటుకు ₹1,00,000 ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? టవర్కు 3,60,000 ఇస్తున్నారు, అయిపోయి చేతులు దుడుకొని పోతున్నారు. ఇప్పుడు ఆ రైతు కింద పంట పెట్టుకోలేడు, బోర్ వేసుకోలేడు, దాని కింద ఇల్లు కట్టుకోలేడు. అందులో భవిష్యత్తులో అవి రోడ్ల కింద ఉంటే ఆ టవరు అది మున్సిపల్ చట్టము, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము అక్కడ ఏది నిర్మించడానికి లేదు. అంటే ఈ లెక్కన రైతుల్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు కలెక్టర్ గారు కూడా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటున్నారు. ఆ అక్విజిషన్ యాక్ట్లో ఎంతమంది రైతులు ఉన్నారని నేను అడుగుతాను. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చెప్తున్నాను, ఎస్సీ కమిషన్ యాక్ట్ పెడితే అందులో ఖచ్చితంగా ఎస్సీ సోదరులే ఉంటారు, బీసీ కమిషన్ యాక్ట్ పెడితే అందులో ఖచ్చితంగా బీసీ సోదరులే ఉంటారు. కానీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో రైతులు మాత్రం ఉండరు. రైతు ఉంటేనే కదండి తెలిసేది. అక్కడ కలెక్టర్లు చైర్మన్ గా ఉండి మిగతా అధికారులు కంపెనీ వాళ్ళు ఉంటే రైతు కష్టాలు ఎవడు చెప్తాడు, ఎవడు మాట్లాడతాడు? ఈరోజు మాట్లాడినోడు చెడ్డోడు ఎందుకు అవుతున్నాడంటే క్వశ్చన్ చేయకూడదు. ఈరోజు కేవలం మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించే వ్యక్తులము, చదువుకున్న డాక్టర్లుగా మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చాలా చెడు అని చెప్పి ఎప్పుడో పెద్దలు చెప్పారు. ధర్మరాజు మౌనంగా ఉండడం వల్లే మళ్ళీ ఈరోజు మహాభారతం జరిగింది. అందువల్ల ఈ రోజు మౌనం విడచాలి. రైతుల్లో ఐక్యత లేదని చెప్పి, రైతుల్లో యూనిటీ లేదని చెప్పి, రైతుల్లో ఏకత్వం లేదని చెప్పి మీరు రైతులను చీల్చి చెండాడుతున్నారు. కానీ రైతు అనేవాడే లేకపోతే మీకు తెలియట్లేదు. మీరు ఎన్ని 100 కోట్లు సంపాదించుకున్నా కూడా రేపు మీ పిల్లలకు తినడానికి అన్నం కూడా ఉండదు. మీరు తినడానికి నోట్లు ఇస్తారా? తినడానికి బంగారు ఇస్తారా? తినడానికి బట్టలు ఇస్తారా? తినడానికి భూమిని ఇస్తారా? భూమి లేక వదిలినా కూడా పండించేవాడే రైతు అండి. ఈరోజు కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ట్రాక్టర్ అయినా, మోడీ అయినా, మా సాధారణ నార్మల్ వ్యక్తి అయినా తినాల్సింది అన్నమే. ఆ అన్నాన్ని పండించేవాడు రైతు. రైతు ఎందుకు ఈరోజు అడక తినాల్సిన పరిస్థితి వచ్చింది? రైతు ఎందుకు ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది? మీరు కదా, మీ కంపెనీ వాళ్ళు కదా. ఈరోజు మా దగ్గరకు అనేక సిట్టింగ్లు వచ్చినారు. వచ్చిన ప్రతిసారి మేమేం చెప్పాము? రైతులకు న్యాయం చేయండి. ఈరోజు మా దగ్గర కొంతమంది రైతులు వచ్చి అడిగారు. కొర్రపాటు దగ్గర ఉన్నటువంటి రైతులు ఈరోజు ఏడుస్తున్నారు. అరటి చెట్లు ఉన్నాయి, పట్టా భూమి మీరు వెళ్ళేసి ధ్వంసం చేసేసి ఆ విధంగా ఏమైతే చేస్తున్నారో మాకు జరిగింది ఆ రైతు జరుగుతుంది. ఏం సాధిద్దాం అనుకున్నారు కంపెనీ వాళ్ళు? మీరు నేను ఒక్కటే అడుగుతున్నాను, మా నాయన నాకు చదువు ఇచ్చినాడు, మా నాయన నాకు న్యాయం చేసినాడు, నేను యాడున్నా డాక్టర్నే. ఒక రైతుని, ఒక డాక్టర్ని ఎవరు